ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, నాయనా మీరు మా తండ్రి అయినందుకు స్తోత్రాలు. మమ్మల్ని మీ కుమారులుగా ప్రభా ఎంచుకుని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. నీవు తప్ప ప్రభా మాకెవ్వరు లేరు. మమ్మల్ని మీకులాగా ప్రేమించేవారు ఎవ్వరు లేరు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని మాకు వేరే సహాయము లేదయ్యా. హల్లెలూయా. ప్రభా ప్రతిరోజు మాకు ఆత్మీయ మన్నా పరలోకము నుంచి మాకు ఇస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ అవసరాలని తీర్చేది నీవే దేవా. యేసయ్యా, మాతో ఈరోజు కూడా మాట్లాడమని నిన్నంతయు ప్రభువా మీరు మమ్మల్ని సమాధానంతో, శాంతిలో ప్రభా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభా నిన్న ప్రతి నిమిషము కూడా ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, తండ్రి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ప్రభా ఏ నిర్ణయాలు మీ వైపు నుంచి వస్తున్నాయి, ఈ ఆలోచనలు మా వైపు నుంచి ఉంటూ ఉన్నాయి. ప్రభా మీరు మాకు సహాయం చేశారు. తండ్రి ఈ రోజు కూడా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నావు నాయన. నీ విశ్వసనీయత ప్రభా మమ్మల్ని నీతో పాటు ప్రభా నడిపిస్తుంది. ప్రభా నువ్వు వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన్ని నెరవేర్చే దేవుడు నాయన. అయ్యా, నీ మీద ప్రభా వేలెత్తి ఎప్పుడు కూడా చూపలేను ప్రభా. ఎప్పుడు కృతజ్ఞాస్తులు చెల్లిస్తూనే ఉంటానయ్యా. నా నోటి ద్వారా ప్రభా స్తోత్రాలే ఉంటాయి నాయన. మీరు మాతో మాట్లాడమని అడగొచ్చు. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాతో ప్రభా ఆయన వాక్యపులో ఉన్న లోతుల్లోకి మనం తీసుకెళ్ళమని అడగొచ్చు నాయన. మమ్మల్ని అందరినీ మీరు ఆత్మీయతలో నన్ను ఎదిగింప చేయమని, మమ్మల్ని పరిపక్వతలో తీసుకురమ్మని, జ్ఞానవంతులుగా మార్చమని అడగొచ్చు. మా సమస్యలన్నిటికీ నాయన పరిష్కారము మీ వాక్యమే ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. 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 హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప కృప మన మీద ఉంటా ఉంది. ఆమేన్. మనం ఆ కృపను వ్యర్థపరచుకోకూడదు. దేవుని యొక్క కృపను మనము వ్యర్థపరచుకోకూడదు. ఆయన కృప వ్యర్థం కాకుండా ఉండాలి అనంటే, ఆయన పిలుపులో, ఆయన చిత్తానుసారంగా నడిచే వారంగా ఉండాలి. దేవుని కృప వ్యర్థపరచుకోవచ్చు కూడా. ఒకవేళ గనక మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే. కానీ మనం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయంలో మనం దేవునితో పాటు నడవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం సర్వాంగ కవచము అనే ఒక అంశంలో మనం ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలండి. చాలా శ్రద్ధగా వినాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాక్యంలో మనము నడవాలని నిర్ణయాలు కూడా చాలా పటిష్టంగా ఉండాలి. దేవునిలో నేను జీవించాలి, నేను దేవునితో పాటు నడవాలి అనే ఒక నిశ్చయత మనలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే, ఎన్నో విషయాలు మన చుట్టూ ఉంటూ ఉంటాయి. వి కెన్ బి కాంప్రమైజ్డ్. మనం కాంప్రమైజ్డ్‌గా మనం జీవించొచ్చు. సో, దేవుని ఆలోచనలు, మన ఆలోచనలు చాలా వేరుగా ఉంటూ ఉంటాయి. దేవుని రాజ్యములో జీవించే జీవితము, ఈ లోకములో జీవించే జీవితము చాలా వ్యత్యాసంగా ఉంటది. క్వైట్ ఆపోజిట్‌గా ఉంటది. అయితే వీటన్నిటి మధ్యలో నా ప్రభువుతో నేను నడవాలి. నా ప్రభు వాక్యానికి అనుగుణంగా నేను జీవించాలి. ఆయనకి మాత్రమే నా జీవితము మహిమ మహిమను తీసుకొని రావాలి. అపకీర్తిని తీసుకొని రాకూడదు అనే ఒక నిశ్చయత, అనే ఒక నిర్ణయాత్మకమైన ఆత్మీయ జీవితం అన్నది ప్రతి విశ్వాసి జీవితానికి ఒక ప్రాముఖ్యమే. ఆమేన్. హల్లెలూయా. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఆశీర్వాదాలు అనుభవించాలన్నా, మనము ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో చూడాలన్నా విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. మనతో ప్రభు వాక్యంలో నుంచి ఏదైతే మాట్లాడుతున్నాడో దాని దాని ప్రకారంగా జీవించడానికి మన హృదయాల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రప్రదమైన స్థానాన్ని మనం ప్రభువుకి ఇవ్వాలి. దేవుని యందు భయము,
అన్నది మన జీవితంలో కనబడుతూ ఉండాలి. ఆయన ఇచ్చిన వాక్యములోనే మనం జీవించాలి. అదే మన యొక్క అదే మన యొక్క స్వతంత్ర జీవితము. దేవుని వాక్యం అనేది బౌండరీ. ఎలాగైతే ఇంటికి ఒక బౌండరీ ఉంటదో, ఇక అలాగా మన జీవితాలకు ఒక బౌండరీ, ఒక లిమిట్ ఏమిటి అంటే దేవుని వాక్యమే. వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. మనం పాపము చేయకూడదు. ఆమేన్. మనము మన పాపము సంబంధులం కాదు గాని, మనం దేవుని సంబంధులం. మనము ఈ లోక సంబంధులం కాదు గాని, మనము మనం మనము పర సంబంధులం. ఆమేన్. హల్లెలూయా! మన యొక్క నాగరికత పరలోకంలో ఉంది. మనము దేవుని కొరకు వేరు చేయబడిన వాళ్ళం. ఆమేన్. హల్లెలూయా! సో, ఈ యొక్క సత్యాలు మన జీవితాలకి పునాదులు. ఇవి బేసిక్ ట్రూత్స్. ఇవి చాలా ఆహ్, ఈ సత్యాలన్నవి మన జీవితాలకి ఒక పునాదులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! అయితే మనం ఎఫెసీయులు 6 అధ్యాయంలో మనం మ 6:11లో మనం ఉన్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనకిచ్చిన బాధ్యత మనం నిర్వర్తించాలి. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా! మనము అన్ని గూడా దేవునికి అప్పగించలేం. మనం చేయాల్సింది మనం చేయాలి. నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలి. మనము హార్డ్ వర్క్ చేయాలి. మనం దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. దేవుని మాటలు మనం వినాలి. మనము దేవుని మార్గాల్ని మనం తెలుసుకోవాలి. అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, బైబిల్‌ని మనం చదవాలి. మనం మననం చేయాలి. మనం నేర్చుకోవాలి. మనకు సంఘాన్నిచ్చాడు. మన సంఘంతో మనకు సహవాసంగా ఉండాలి. దైవజనుల దగ్గర మనం నేర్చుకోవాలి. ఇలాంటి మీటింగ్స్‌లోకి మనం రావాలి. ఇది మన బాధ్యత. ఇది మనకిచ్చిన బాధ్యత. ఆమేన్. హల్లెలూయా! మనము నేర్చుకోవాలి. మనము తెలుసుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటూ ఉండాలి. వాక్య మననం మనం చేయాలి. దేవుని సన్నిధిలో సమయం గడపాలి. అప్పుడే మన యొక్క సంబంధం అన్నది దేవునితో ఇంకా లోతుగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా! ఎంతగా మన సంబంధము దేవునితో లోతుగా ఉంటదో, అంతగానే మన ఆత్మీయ జీవితంలో విశ్వాసము గూడా పెరుగుతూ ఉంటది. మనము దేవుని సన్నిధిలో విశ్వాసముగా మనం దేవుని సన్నిధిలో విశ్వాసములో ఎదిగే వారంగా ఉంటే, మనం ఎవరికి గూడా భయపడం. అపవాదికి భయపడము. మనం ఏ పరిస్థితికి భయపడము. ఏ రోగానికి భయపడము. ఏ ఒక్క మానవునికి భయపడము. దేనికి కూడా ఎందుకు భయపడమనంటే, మన యొక్క సంబంధము దేవునితో అతి సన్నిహితంగా ఉంది. లోతుగా వెళ్తా ఉంది. విశ్వాసము గూడా మనలో మనలో పెరుగుతా ఉంది. ఎందుకంటే, మన దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ ఉంటాం. దేవునితో ఉన్న సంబంధంలో లోతైన సంబంధాల్లో దేవుని యొక్క స్వరాలు వినబడుతూ ఉంటాయి. సో, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం 17వ వచనం చూసినట్లయితే, విశ్వాసం ఎలాగా మనలో మనలో పుట్టుకొస్తది? విశ్వాసం ఎలాగా పెరుగుతదనంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగును. సో, విశ్వాసం అన్నది దేవుడి దేవుని యొక్క మాటలో ఉన్న ఉద్దేశ్యము, దేవుడు దాని ప్రకారంగా నా జీవితంలో చేయడానికి ఆయన మాట్లాడిన మాట అది నెరవేర్చబడింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు. అది ఆయన చేశాడు. ఆయన చేసే దేవుడాయన. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన మాట్లాడిన మాట ఆయన చేస్తాడు. చేశాడని నమ్ముచూ ఉన్నాను. అదే విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా! మనం విశ్వసిస్తే మనం ఎప్పటికి గూడా మనము భయపడము. దేవునిందు విశ్వాసం ఉంటే అపవాదికి భయపడము. దేవునిందు విశ్వాసం ఉంటే మనం రోగానికి భయపడము. దేవునిందు విశ్వాసం ఉంటే మనం రేపటి రేపటి దినము కొరకు, రేపటి దినములో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, నా పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో, నా పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో అని మనం భయపడము. ఎందుకనంటే హి ఈస్ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన సమస్తాన్ని మీద ఆయన యొక్క నియంత్రణ ఉంటది అన్నది నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీకు పిల్లల మీద, వారి పిల్లల మీద యావత్తు నియంత్రణ ఆయన చేతుల్లో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! ఆయన ఏమన్నా చేయగలడు, ఎవరినైనా మార్చగలడు. సో, కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము మన ప్రభు మీద
ఉంచుతూ ఉందాం. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. అయితే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడాలి అనంటే, మనం ఆయన మార్గాల్ని గూడా తెలుసుకోవాలి. అందుకని యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవం అని మన వాక్యం తెలియపరుస్తోంది. ఇది ప్రభువే చెప్పారు. యేసు ప్రభువే చెప్పారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే ఆయన మార్గాలు తెలుసుకోవాలంటే యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చదువుకోవాలి. మనం నేర్చుకోవాలి. మనం ఆయన యొక్క మార్గం అంటే ఆయన ఎలాగ జీవించాడు అన్నది ఒక ఆదర్శప్రాయమైన విషయం. మన యొక్క రోల్ మోడల్ ఆయన. ఆమేన్. హల్లెలూయా! అయితే అపవాదిని ఎలాగ ఎదిరించాడు అన్నది మన మత్తయి సువార్త 4 అధ్యాయంలో మనం చూస్తాం. 4 అధ్యాయంలో మనం 1 వచనం నుంచి మనం చూసాం మనం. అయితే ఈరోజు మనము 1-4 ఈ యొక్క 4 వాక్యాలని మనం ఈరోజు పూర్తి చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి పరీక్ష యేసు ప్రభు జీవితంలో ఎలాగా ఆయన ఎదుర్కొన్నాడు, మరి అపవాదిని ఎలాగా జయించాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క ఈ యొక్క లోకంలో మనం మనం చాలా ఆహ్, ఒక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉందండి. ఆమేన్. హల్లెలూయా! స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. ఆమేన్. ఎందుకనంటే ఆయన యొక్క స్వరాన్ని మనము విన వినగలుగుతూ ఉండాలి అంటే, మన అంతరంగ జీవితము సమాధానకరంగా ఉండాలి. మన చుట్టూ జరుగుతున్న ఏ విషయాలు గూడా, ఏ పరిస్థితులు గూడా మన హృదయాన్ని మన హృదయాన్ని ప్రభావితం చేయకూడదు. అది నీ యొక్క వ్యక్తిగత జీవితం గావచ్చు, నీ యొక్క కుటుంబ జీవితం గావచ్చు, నీ యొక్క పరిచయ జీవితం గావచ్చు, ఎక్కడైతే పని జేస్తున్నావో అక్కడ పోయినా గావచ్చు. ఏ విషయాలైనా సరే నీ లోపల ఉన్న సమాధానాన్ని అదెప్పుడు గూడా కదిలించకూడదు. ఆ సమాధానపు అధిపతి అయిన యేసు ప్రభు నీలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! నీలో ఉన్న క్రీస్తు ఆయన సమాధానానికి అధిపతిగా ఉన్నాడు. నీ జీవితం అనే సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. నిన్ నీ నీ యావత్తు జీవితం మీద సమాధానముతో నింపే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! నీ కళ్ళు నీ కళ్ళు ఆయన మీదే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! నీ కళ్ళెక్కడుండాలి? నీ కళ్ళు యేసు ప్రభు మీదే ఉండాలి. అప్పుడే విశ్వాసము, అప్పుడే దేవుని యొక్క కార్యము. దేవుడు విశ్వాసం ఎక్కడుందో అక్కడ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే విశ్వాసము లేదో అక్కడ దేవుడు కార్యాలు చేయలేడు. ది ది ఎక్కడైతే గనక దేవుని మీద ఆధారపడే జీవితం ఉంటదో అక్కడే దేవుడు కార్యాలు చేయగలడు. కానీ యేసు ప్రభుని చూస్తేనే విశ్వాసము. మనం ఆ విషయాన్ని ఒక్కసారి చూసి మళ్ళీ వద్దాం ఒకసారి. ఎందుకో ఈ విషయం చెప్పాలని ప్రేరేపణ వస్తుంది. అయితే హెబ్రీయులు రాసిన పత్రిక మరి హెబ్రీయులు 12 ఒకటో వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి చూడండి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆమేన్. హల్లెలూయా! మన ముందు ఒక ఒక పరుగు పందెం ఉంది. మన ముందు దేవుని యొక్క ఉద్దేశ్యం ఉంది. దేవుని యొక్క పిలుపు ఉంది. మన ముందు ఒక మార్గము సిద్ధపరచబడి ఉంది. ఒక ఒక గమ్యస్థానం ఉంది. ప్లీజ్ అండర్‌స్టాండ్ థిస్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రతి విశ్వాసికి ఒక గమ్యస్థానం ఉంది. ప్రతి విశ్వాసికి ఒక గురి ఉండాలి. ప్రతి విశ్వాసి ఒక గురి ఉండాలి. ఒక గమ్యస్థానం ఉండాలి. ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం ఉండాలి. ఒక మార్గంలో నడవడానికి సిద్ధపరచబడిన మార్గం అది దేవుడు సిద్ధపరచబడిన మార్గాన్ని చూస్తూ అదే మార్గంలో మనము ముందుకెళ్ళే వాళ్ళంగా ఉండాలి. కానీ సహనం అనేది చాలా అవసరం. ఓపిక అనేది చాలా అవసరం. సహనాన్ని ఎప్పుడు గూడా కోల్పోవద్దు. సహనాన్ని కోల్పోతున్నావా? అయితే నువ్వు నీ యొక్క నీ యొక్క అంతరంగ జీవితంలో ఒక అలజడిని జూస్తూ ఉంటావు. ఏదో ఆహ్, మాట్లాడకూడని మాటలు మాట్లాడుచూ ఉంటావు. అయితే ఆ నోటి ద్వారా మాట్లాడే మాటలే అడవినంతా తగలబెట్టే రీతిగా మొత్తం కుటుంబాన్నంతా గూడా తగలబెట్టే రీతిగా చేసేది నీ నోటి మాటలే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీ అంతరంగ జీవితం అన్నది సమాధానకరంగానే ఉండాలి. ఏ విషయాలు గూడా నీ 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 యొక్క నీకు హృదయం మీద అవి అవి ప్రభావితం చేయకూడదు. ఎవరో మాట్లాడలేదు. ఎవరో తిరస్కరిస్తూ ఉన్నారు. ఆహ్, ఎవరో నాకు సహాయం చేయట్లేదు. నాకు గౌరవం ఇవ్వాల్సింది గౌరవం ఇవ్వట్లేదు. నాతో మాట్లాడిన మాటలు
నాతో నాతో మాట్లాడాల్సిన మాటలు నాతో మాట్లాడట్లేదు, నన్ను నన్ను ప్రేమించట్లేదు. ఇవన్నీ కూడా బయట విషయాలు, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్న విషయాలు. అవేవి కూడా నీ హృదయంలో ఉన్న సమాధానాన్ని అది అది ఎప్పుడు కూడా కదల్చబడకుండా అది అది ప్రభావితం చేయకూడదు. అయితే నీ యొక్క హృదయాన్ని ప్రభావితం చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయాన్ని ప్రభావితం చేసేది ఎవరంటే దేవుని యొక్క మాట మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అటువంటి జీవితంగా మన జీవితాల్ని దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది రాతి మీద ఉండే జీవితం అది. అది రాతి మీద కదల్చబడని జీవితం అది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆత్మీయ జీవితమే, అటువంటి కదల్చబడని ఆత్మీయ జీవితమే అపవాదిని ఎదిరించే జీవితం. అపవాదిని ఎదిరించాలి అంటే అంతరంగంలో కంట్రోల్ ఉండాలి. అంతరంగంలో అంటే మన ఆత్మలో గాని, మన యొక్క ప్రాణంలో గాని, మన యొక్క మనసులో గాని, మన యొక్క భావనాత్మపు విషయాల్లో గాని, మనం చూసే విధానంలో గాని, మాట్లాడే తీరులో గాని, మాటలో గాని, మన యొక్క చేష్టల్లో గాని, మన యొక్క వ్యవహారంలో గాని అన్నిటిలో గూడా ఒక నియంత్రణ అంటే ఏందంటే పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క యావత్తు ఆత్మ, ప్రాణ, శరీరాల మీద నియంత్రణ అనేది ఆత్మ దేవునికే ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. ఇది ప్రతిరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రక్రియలనమాట. ఇవన్నీ గూడా స్పిరిచ్యువల్ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ గూడా. నేర్చుకుంటూ ఉండాలనమాట. ఎక్కడైనా మనం మాట్లాడొచ్చు, కానీ మనం మాట్లాడం. ఎక్కడైనా మనం నోటి దూలతో మనం ఏదైనా మాట్లాడొచ్చు, కానీ నేను మాట్లాడను. అంటే యూ ఆర్ స్టాపింగ్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఆపుకుంటున్నాం అనమాట. ప్రభువా నేను మాట్లాడను. ప్రభువా నేను మాట్లాడను. ఆలోచిస్తూ ఉన్నాను. ప్రభా ఈ మాట మాట్లాడితే నీకు మహిమకరంగా ఉంటదా? ఉండదా? ప్రభా నీ పని జరుగుతదా? నీకు జరగదా? నీ వాక్యానుసారంగా అక్కడ పని జరుగుతదా? అది జరగదా? ప్రభా ఈ ఆలోచన అన్నది నీ వాక్యానుసారంగా ఉన్నదా? లేదా? అనేది మనము మనమే మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మనం ఆగాలి. వెంటనే మాట్లాడకూడదు. వెంటనే ఏదైనా ఆలోచిస్తా ఉన్నాం అదే మాటలు మనం మాట్లాడుతూ ఉండకూడదు. ఆగాలి. ఆగి, ఆగి వాటిని ఫిల్టర్ చేయాలి. చాలా మాటలని మన లోపల ఫిల్టర్ జరుగుతా ఉండాలి. ఎట్లాగైతే ఇప్పుడు ఆహ్, ఎట్లయితే ఆక్వా గార్డెన్‌ది అయితే ఫిల్టరు, వాటర్. ఆ వాటర్ ఏదైతే వస్తుందో అదే వాటర్ బయటికి రాదనమాట. చాలా ఫిల్టరింగ్ జరుగుతా ఉంటది. చాలా ఫిల్టరింగ్ జరిగి చివరికి ఒక మంచి వాటర్ బయటికి వస్తది. అట్లాగే మన మనసులోకొస్తున్న ఆలోచనలు యావత్తు కూడా వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మన మనసులోకి వస్తున్న ఆలోచనలు. వాటిల్ని మన నోటి ద్వారా మనం మాట్లాడకూడదు. వాటిని మన నోటి ద్వారా మనం మాట్లాడకూడదు. మన మనసులోకి వస్తా ఉంటాయి. చాలా ఆలోచనలు వస్తా ఉంటాయి. కానీ ఆ ఆలోచనల్ని ఫిల్టర్ చేయాలి. ఆ ఆలోచనల్ని దేవుని వాక్యానికి అధీనంలోకి తీసుకొని రావాలి. దేవుని వాక్యానికి అధీనంలోకి తీసుకొని రావాలి. వచ్చి ప్రభువా ఈ యొక్క మాట నేను మాట్లాడితే అది నీ వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా? అది నీకు మహిమకరంగా ఉంటదా లేదా? నీ పని జరుగుతుందా ఉండదు అయిన నీ పని జరుగుతుందా లేదా? అయ్యా! నీ యొక్క నీకు నీ యొక్క జ్ఞానం అన్నది అక్కడ ఉపయోగంలోకి వస్తుందా లేదా? ఇన్ని విషయాలు మనం ఎప్పుడు గూడా తొందరపడి మాట్లాడకూడదు. ఆగండి. నిమ్మలంగా ఒక మాట మాట్లాడితే ఇంక అవతల వాళ్ళు మాట్లాడకూడదు. అవతల వాళ్ళు ఇక మాట్లాడకూడదు. అయితే అవతల వాడు గనక మూర్ఖుడనుకోండి, మనం గూడా మూర్ఖులై మాట్లాడకూడదు. అవతల వాళ్ళు మూర్ఖుడు, వాడు అతను అతను మనం చెప్పినా వినడు అంటే, మనం మనం పెద్దగా మాట్లాడకుండా ఉండటమే చాలా మంచిదనమాట. మనం దేవునితో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే అతనిలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసేసేది దేవుడే. అతనికున్న పరిస్థితుల మధ్యలో ఇక దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకొస్తే దేవుడు ఆయన జీవితంలో ఆ ఆ వ్యక్తి జీవితంలో జ్ఞానాన్నిచ్చి, ఆ వ్యక్తిని మూర్ఖత్వంలో నుంచి జ్ఞానవంతుడిగా దేవుడు మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా! ఒకవేళ గనక మూర్ఖుడైతే మనం దేవునితో మాట్లాడుతూ ప్రభువా ఆయనైన మూర్ఖత్వంలో ఉన్న ఈ వ్యక్తి జీవితాన్ని ప్రభువా మార్చండి అని మరి ప్రభువుని మనం అడుగుతూ ఉండాలి. ఆమేన్. కానీ ప్రభు మనకి మంచి మంచి అవకాశాలు ఇస్తారు. ఆ యొక్క అవకాశాలు ఇచ్చినప్పుడు మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా! అయితే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు మాత్రమే చూచుచు. అంటే నీ వైపు నువ్వు చూసుకోకూడదంట. జ జ జనాల్ని గూడా నువ్వు తేరి చూడకుండా ఉండాలంట. అపవాదిని గూడా తేరి చూస్తూ ఆహ్, ధ్యాస అపవాది మీద ఉండకూడదంట. లేదా పరిస్థితుల మీద ఉండకూడదంట. నీ శరీరంలో ఉన్న ఆ యొక్క రోగం మీద ఉండకూడదంట. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మీద ఉండకుండా, నీ యొక్క నేత్రాలు, నీ యొక్క ఆత్మీయ నేత్రాలు, నీ యొక్క మనోనేత్రాలు దేవుని మీద ఉంచాలి. యేసు ప్రభు మీద ఉంచాలి. యేసు ప్రభు ఎక్కడున్నారండి? వాక్యంలో ఉన్నారు.
వాక్యంలో ఉన్న యేసు ప్రభుని మనం చూస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఏ పరిస్థితి వచ్చినా నీ చేతుల్లో ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలో ఉన్న యేసు ప్రభుని చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. నీకు సహాయం చేసే దేవుడు నీతోనే ఉన్నాడు. ఇమ్మానువేలుగా ఉన్నాడు దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సహాయం ఎక్కడో దూరం లేదు. నీ దగ్గరగా ఉంది. ఎవరు నాకు సహాయం చేయట్లేదు అనుకో, నీకు సహాయం చేయడానికి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకని ఆయన పేరు ఇమ్మానువేలుగా మనం పలుకుతూ ఉన్నాం. గాడ్ విత్ అస్, ఆయన మనతో ఉన్నాడన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రభు మనతో ఉన్నారు. అయితే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన, ఆయన మన పట్ల బాధ్యత ఆయన తీసుకొనున్నాడు. అయితే మార్గాన్ని గూడా చూపించే దేవుడు, జ్ఞానాన్నిచ్చే దేవుడు. మనకి యావత్తు మన యొక్క సమస్యల్లో పరిష్కారాన్ని ఆయన చూపించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో, ప్రభు తప్పకుండా మీ ఇంటికి దైవజనులు పంపిస్తారు. ఆయన ప్రవక్తని పంపిస్తారు. వారిని అసలు మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయన కూలంకుషంగా మీకు అన్ని విషయాలను చూపిస్తాడు. దేవుడు అన్ని విషయాలను చూపించే దేవుడు. వాటన్నిటిలో పరిష్కారం యేసు ప్రభువే. ఆమేన్. హల్లెలూయా. అయితే అయితే మనం విశ్వాసానికి కర్త, దాన్ని దాన్ని కొనసాగించువాడునైన యేసు ప్రభు వైపు చూస్తూ ఉంటే, యేసు ప్రభు వైపు చూస్తూ ఉంటే ఇక్కడ విషయం చూసారా? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన వైపు చూస్తూ ఉన్నావా? అయితే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. ఆయన వైపు చూడకుండా నువ్వు చూసుకుంటా ఉండి, నీ రోగాన్ని చూసుకుంటా ఉండి, అపవాదం చూసుకుంటా ఉండి, నీకు నీ నీ జీవితంలో ఆటంకంగా ఉన్న ఆ యొక్క వ్యక్తిని చూసుకుంటా ఉండి, లేకపోతే ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని చూస్తా ఉంటే, వాళ్ళ విషయాలు ఆలోచిస్తా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీకున్న మీకున్న ఆ యొక్క పరుగు పందెము, మీకున్న ఆ యొక్క మార్గము, మీ ముందుంచబడిన దేవుని యొక్క ఉద్దేశాల్లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే అవన్నీ కూడా ఆటంకపరుస్తూ ఉంటాయి. యేసు వైపు చూస్తేనేమో మనం ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాం. ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాం. యూ విల్ హావ్ మూవ్‌మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు కదులుతూ ఉంటాం. జలపాతాలను చూడండి, జలాలను చూడండి, ఆ యొక్క పారే నీళ్ళని చూడండి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పుడు చాలా క్లియర్‌గా ఉంటాయి. ఏదన్నా నిల్వ ఉన్న నీళ్ళని చూడండి, పాచుంటది. దానిలో దానిలో దోమలుంటాయి, దానిలో ఈగలుంటాయి, దానిలో కప్పలుంటాయి, పావులుంటాయి. చాలా దారుణంగా ఉంటది. నిలవబడిన నీళ్ళలో మనకి నిలవబడిన నీళ్ళలో ఒక స్పష్టత ఉండదు. అంతా గజిబిజిగా ఉంటదన్నమాట. ఇట్స్ లైఫ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. కానీ జలాలు, ఆ యొక్క పారుతున్న జలాలు చూడండి, ఆ పారుతున్న నదిని చూడండి, స్పష్టత ఉంటది. ఒక రూపాయేస్తే గూడా, ఒక రూపాయి బిళ్ళేస్తే గూడా బాగా కనబడతా ఉంటది. స్పష్టత ఉంటది జీవితంలో. అంటే అట్లాగా యేసు ప్రభుని చూస్తూ ఉన్న వాని యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు చుట్టూ ఉన్నా సరే, దేవుడు మనకుంచబడిన ఆ యొక్క మార్గంలో ఎప్పుడు మనం కదులుతూనే ఉంటాం. అక్కడ జీవ జలాలనేవి పనిచేస్తూ ఉంటాయి. అక్కడ యేసు ప్రభు యొక్క జీవితం అన్నది మనకి ఆదర్శప్రాయంగా కనబడుతూ ఉంటది. మనం ఎక్కడ ఆటంకపరుస్తున్న విషయాలను గూడా ఛేదించుకొని వాటిని నష్టపరుస్తూ విజయోత్సాహంలో దేవుడు మనకిచ్చిన విజయంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేస్తూ ఉంటాడు. ఇక ఎన్ని సమస్యలు వస్తున్నా సరే దానికి యొక్క పరిష్కారాలనేవి మనకు కనబడుతూ ఉంటాయి. మన జీవితంలో చాలా మన జీవితంలో చాలా వరకు ప్రశ్నలుండవు గానీ ఉత్తరాలుంటాయి. ఒకవేళ గనక నిలవబడిన జీవితం ఉందా, చాలా ప్రశ్నలుంటూనే ఉంటాయి. ఇదెందుకు? అదెందుకు? అదెందుకు జరిగింది? అదెలా జరిగింది? అలా జరగకూడదు. అలా జరగకుంటే బావుంటది గదా! అలా ఎందుకు జరగాలి? ఇప్పుడు నా జీవితం ఎందుకుండాలి ఇలాగా? చాలా ప్రశ్నలుంటాయి. ప్రశ్నలకి ఉత్తరము అన్నది యేసు ప్రభు యొక్క మాటలే. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు గూడా మన అనేకమైన ప్రశ్నలతో మనం ముందుకెళ్ళలేం మనం. ఉత్తరాలతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. చూడండి మనకు ఉంచబడిన పరుగు పందెంలో మనము మనం పరిగెత్తాలంటే, మనం ఓపికగా మనం ముందుకెళ్ళాలంటే గనక, మనం మనం ఎప్పటికి కూడా ప్రశ్నలతో ముందుకెళ్ళలేం గానీ, ఉత్తరాలతోనే మనం ముందుకెళ్తా ఉంటాం. బికాజ్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ నాట్ క్వెషన్స్. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆన్సర్స్. దేవుడు మనకి ఒక ప్రశ్నలిచ్చే దేవుడుగా ఉండడు. మనకు ఉత్తరాలనిచ్చే దేవుడుగా ఉంటాడు. అపవాదేమో ప్రశ్నలిస్తూ ఉంటాడు. అందుకే మనం ఆదికాండం 3 అధ్యాయంలో చూస్తాం గదా! ఆ హవ్వతో మాట్లాడిన మాటలు, మరి సర్పం ద్వారా అపవాది మాట్లాడాడు. మరొక ప్రశ్నను తీసుకొస్తూ ఉన్నాడు. అయితే ప్రశ్నలు తీసుకొచ్చే ఫస్ట్ క్వెషన్ మార్క్ దట్ యూ విల్ సీ ఇన్ జెనసిస్ 3.
సో ఆదికాండం 3 అధ్యాయంలో మొదటి ప్రశ్న, మన బైబిల్లో మొదటి ప్రశ్న, అది అపవాది నోట్లో నుంచి వచ్చిన మాటలు. అయితే ప్రశ్నల్ని నీలో ఉంచాలని, ఎప్పటికీ నువ్వు ముందుకెళ్లకుండా ఉండాలని, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండాలని, ఆత్మీయ జీవితం ఎదగకుండా అదే నిరాశ, అదే నిస్పృహల్లో, అదే సమస్య, అదే విషయాల్లోనే నువ్వు కూరుకుపోయి ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోయి చివరికి దేవుని కూడా విడిచిపెట్టి దేవుని మీద ఒక వేలెత్తి చూపిస్తూ, నువ్వేంటి ప్రభువా నా జీవితంలో ఏం చేయవు నువ్వు, వాగ్దానం అంటావు గాని ఏం చేయవు అని చెప్పి దేవుని మీద నువ్వు కసురుకుంటూ, లేకపోతే ఒక కోపంతో దేవుని నుంచి దూరం అయిపోవాలని, ఆ సంఘ సహవాసం దూరం అవ్వాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో ప్రశ్నలు నీ మనసులో పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఈ యొక్క ప్రశ్నలకి ఉత్తరాలన్నవి యేసు వైపు చూస్తూ ఉంటే ఉత్తరాలు వస్తా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే వాక్యాన్ని చూస్తూ ఉండాలి. ఏవి యేసు ప్రక్కన అంటే వాక్యము. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. అందుకని వాక్యం అన్నది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే విషయాన్ని మనం మత్తయి సువార్త 4 అధ్యాయంలో కూడా చూస్తుంటాం మనం. 1 వచనం నుంచి 4 వచనం దాకా చూడాలన్నది ఈ రోజు యొక్క ఉద్దేశం. మరి చూద్దాం ఒకసారి. అప్పుడు మత్తయి సువార్త 4 అధ్యాయము 1 వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ వలన చూసారా? ఆత్మ ఎక్కడికి కొన్ ఎక్కడికి తీసుకెళ్తా ఉంటారో అక్కడికి యేసు ప్రభు వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ సంబంధిగా ఉన్నవాడు. ఆత్మ సంబంధిగా ఉన్నారు యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మతో నడిపించుట. ఆత్మతో హ్మ్. ఒక నడిపింపు అన్నది ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. అది అరణ్యమైన, అడవైనా, ఎక్కడైనా సరే, ఒంటరైనా సరే, ఒంటరిగా మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నా సరే, దేవుని ఆత్మ ఉంటే చాలు. దేవుని ఆత్మ నడిపింపు ఉంటే చాలు. ఏ పనైనా సరే చాలా నిశ్చింతగా మనం ముందుకెళ్ళొచ్చనమాట. ఆమేన్. అదే మన ధైర్యం. దేవుడు మనతో ఉన్నాడు అన్నదే ధైర్యం. ఈ లోకంలో మనం ఈ రోజున ఇంత ఒక సమాధానకరంగా చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి గూడా మనకెటువంటి భయం లేకుండా ఎందుకు మనం బ్రతుకుతున్నామనంటే, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది. మనల్ని నడిపించే దేవుడు మనతో పాటున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనతో పాటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, అంటే అవసరం. శ శరీరంలో అవసరం వచ్చినప్పుడు చూడండి అపవాది మాట్లాడుతున్నాడు. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించున్నాను. శరీర అవసరాలు వచ్చిన ఆ సమయంలో అపవాది మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ అవసరాలు నీకు నువ్వే తీర్చుకో అని చెప్తున్నాడు. ఈ లోకంలో అతి అతి ప్రాముఖ్యమైన అవసరాలు ఒక అవసరము ఆకలి, భోజనము, తిండి, ఫుడ్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ నీడ్. అది చాలా ఒక ప్రాముఖ్యమైన అవసరం అది మానవునికి. అయితే ఈ యొక్క అవసరాన్ని యేసుప్రభుకి ఏం చెప్తున్నాడంటే అపవాది, నీకు నువ్వే తీర్చుకో అని అంటున్నాడు. అంటే నీ శరీరంలో ఉన్న ఈ ప్రాముఖ్యమైన అవసరాన్ని దేవుడు తీర్చగలడని చెప్పట్లేదు గానీ, నీకు నువ్వుగా తీర్చుకో అని చెప్తున్నాడు. మరి లోకంలో గూడా అనేక మందికి అవసరం ఉంటది. మరి ఈ అవసరాన్ని నువ్ నువ్వే తీర్చగలవు. నీకు నువ్వు తీర్చుకో. నీ సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పుకో. వాళ్ళు గూడా లక్షలాది, కోట్లాది లోకంలో ఉన్న వాళ్ళందరూ గూడా నిన్ను వెంబడిస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు నువ్వు తీరుస్తున్నావుగా. నిన్ను వెంబడిస్తారు. నీ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్ప వ్యక్తివిగా మారిపోతావో. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీరుస్తున్నావు గదా! సో, ఈ మాటలు ఇట్లాంటి విధానంగా, అంటే ఇట్లాంటి మాటలు ఈ విధానంగా మాట్లాడుచున్నాడనమాట. మరి దేవుడు బైపాస్ అయిపోవాలనమాట. అవసరాలు తీర్చబడడానికి దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. దేవుని మీద ఆధారపడొద్దు అంటున్నాడు. ఎక్కడైనా సరే దేవుడు గనక బైపాస్ అయిపోతున్నాడంటే, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, దేవునికి ప్రప్రథమైన స్థానం ఇవ్వకుండా, దేవుడు బైపాస్ అయిపోతూ, మీ తల్లిదండ్రుల మీదే మీరు ఆధారపడండి. మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా చేయండి. నీకేమనిపిస్తుందో దాని ప్రకారంగా చెయ్యి. నీ కళ్ళకి ఏదైతే గనక ఇంపుగా ఉందో దాని ప్రకారంగానే ముందుకెళ్ళు. నీ అవసరాలు, నీ యొక్క శరీర అవసరాలు ఏవైతే ఉన్నాయో అది నువ్వే తీర్చుకో. నీకు పెళ్లి అవసరమా?
అయితే నీకు వివాహం అవసరమా? చూసుకో. ఆ అమ్మాయిని చూడు. నీ ఇష్టం వచ్చి నీకు అనిపించిన అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకో. నాన్న అడుగుతాడనమాట. నా కుమారుడా, మరి నీకేమనిపించింది ఈ అమ్మాయి గురించి అని అంటే, బాగుంది నాన్న. నాకు నాకు మంచిగా అనిపించింది నాన్న. నీకు మంచిగా అనిపించింది. పెళ్లి చేసుకుంటా నాన్న అంటాడు. కానీ వాళ్ళ నాన్న ఏం చెప్పాలంటే, నాన్న, నా కుమారుడా, నువ్వు ఈ యొక్క అమ్మాయిని చూసావు సంతోషం. అయితే నువ్వు నువ్వు ఈ విషయమై ప్రార్థన చేసుకో. మరి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఆయన ఇష్టం ఏంటో, ఆయన చిత్తం ఏంటో నువ్వు నువ్వు కనిపెట్టు. సో దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు నా కుమారుడా. నా కుమారుడా, నీ అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. అది తీర్చేది ఆయనే. యావత్తు విషయాల్లో ఆయనకే నువ్వు అప్పగించుకో, నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయనే నీ అవసరాలు తీరుస్తాడు అని ఆ తండ్రి చెప్పాలి. ఆ తల్లి చెప్పాలి. ఆ కుమారుడు గాని, కుమార్తె గాని దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. నెవర్ బైపాస్ గాడ్ ఇన్ ఎనీథింగ్. ఎక్కడ కూడా ఏ విషయాల్లో కూడా దేవుణ్ణి మాత్రం బైపాస్ చేయకూడదు. ప్రతి విషయంలో దేవుడు, ఆయన యొక్క హస్తం మన జీవితాల్లో ఉండాలి. ఆయనే మన యొక్క ప్రభు, ఆయనే మన యొక్క రాజు, ఆయనే మన అవసరాలను తీర్చి యెహోవా ఈరే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే అయితే దాని కింద నాలుగో వచనం చూసినట్టు, నాలుగో వచనం చూద్దాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. నేను అందుకు ఆయన అనంటే, అపవాది మాట్లాడిన మాటని కంపల్సరీగా డెఫినెట్ గా క్యాన్సిల్ చేయాల్సిందేనండి. అపవాది ఏదైనా మాట మాట్లాడాడు అని నీకు అనిపిస్తే ఆ మాటని మాత్రం క్యాన్సిల్ చేయాల్సిందే. నీ మనసులో మాట్లాడిన అబద్ధాన్ని సత్యముతో ఎదిరించాల్సిందే. ఒకవేళ సత్యముతో ఎదిరించకపోతే ఆ అబద్ధపు మాటలో ఉన్న శక్తి నీ మనసు మీద అది కార్యం చేయడానికి అది 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 ప్రభావితం చేస్తూనే ఉంటది. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటది. అవే మాటలు మళ్ళీ మాట్లాడుచు నిన్ను నిన్ను ప్రభావితం చేసి మోసపుచ్చేదాకా నిన్ను వదలకుండా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేదాకా నేను వదలకుండా, నేను పాపము చేపించి దేవుని నుంచి దూరపరిచి, నిన్ను ఒంటరివానిగా చేసి అపరాధిగా నిన్ను ఉంచి, ఇక నీ యొక్క నీ యొక్క ఆ ఒంటరి జీవితంలో ఇంకా అధికారంతో, ఇంకా ఆధిపత్యాన్ని తీసుకొని నేను నష్టపరిచి, చివరికి విశ్వాసంలో కూడా నువ్వు సన్నగిల్లి ఒక అవిశ్వాసిగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కార్యాలు చేస్తూనే ఉంటాడు. చివరికి నీ జీవితం నాశనం అయ్యేదాకా ఇదే పని. చివరికి నువ్వు యేసుప్రభుని వదిలేయాలి. ఈ లోకంలో మళ్ళీ నువ్వు ఒకటిగా అయిపోవాలి. ఇక నువ్వు సహవాసాన్ని విడిచిపెట్టేయాలి. సంఘం వద్దు, సహవాసం వద్దు, ఏం వద్దని చెప్పి ఇక నువ్వు జీవితం నిరాశగా జీవించాలి. ఇక ఆ తాగుడుకు, ఆ జూదానికో, దేనికో నువ్వు ఒక వ్యసనుడిగా మారి చివరికి ఈ యొక్క ఈ యొక్క నీ యొక్క జీవితాన్ని చాలించాలి గూడా. ఇక ఆపత్కాల మరణాలు అంటారు, లేకపోతే యాక్సిడెంట్స్ అంటారు, లేకపోతే సూసైడ్స్ అంటారు. అంటే ఈ ఏదో ఒక విషయంలో నీ జీవితం నష్టమైపోయి చివరికి నువ్వు నరకానికి వెళ్ళాలి. చూడండి అపవాది యొక్క ప్లాన్ ఎంత దీర్ఘకాలికంగా ఉందో. అపవాది యొక్క ప్లాన్, వాని యొక్క ఇక ఇక కార్యాలు ఎంత దీర్ఘకాలికంగా ఉన్నాయి చూడండి. ఎంత సహనంతో కార్యం చేస్తాడో చూడండి. ఎంత సహనం ఉందో అపవాదికి. ఆగుతా ఉంటాడు, నష్టపరిచే దాకా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే అపవాది మాట్లాడిన మాటల్ని తప్పకుండా మనం సత్యముతో ఎదిరించాలి. ఖడ్గాన్ని, అంటే ఏంటంటే ఆ యొక్క ఖడ్గము, ఆ యొక్క ఖడ్గాన్ని మనం ఉపయోగించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మాట అయిన ఖడ్గాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి, ఉపయోగించాలి. అపవాది మాటని నష్టపరచాలి. ఆ మాటని నష్టపరిచేదాకా వదలకూడదు మళ్ళీ. అది నష్టమైపోయేదాకా బూడిదగా మారేంత వరకు దేవుని యొక్క వాక్యాన్ని సంధించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. మనకి ఇయ్యబడిన మనకి ఇయ్యబడిన ఆయుధాన్ని ఆ యొక్క శత్రువు యొక్క కార్యాలు నష్టమయ్యేదాకా మనం ఉపయోగించాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తిని చూడండి, దావీదు గొలియాతుని చంపేశాడు. ఏదో ఎదిరించాడని మాత్రమే కాదు, చంపేశాడు. రాయితో కొట్టాడంటే గొలయాత్ కింద పడ్డాడు. గొలయాత్ యొక్క తలని నరికాడు అనంటే దానిలో ఉన్న ఒక స్పిరిచువల్ ప్రిన్సిపల్, ఆత్మ సంబంధమైన
సిద్ధాంతం ఏంటంటే అపవాది కార్యాన్ని బూడిద చేయాల్సిందే. అపవాది కార్యాన్ని మరణంలోకి తీసుకొని రావాల్సిందే. నష్టంలోకి తీసుకొని రావాల్సిందే. అప్పటిదాకా యుద్ధం అన్నది జరుగుతూ ఉండాలి. అప అపవాది మాట్లాడిన అపవాది మాట్లాడిన ఈ అబద్ధం అన్నది అది సత్యముతో మనం ఎదిరించి నష్టపరచాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఇది. ఇది దేవుడు చేయడు. ఇది ఇది ప్రతి విశ్వాసి చేయాల్సిన పని. ఇక్కడ చూడండి, ఒకవేళ గనక మీరు మత్తయి సువార్త 4:3 చూస్తారు. అక్కడ శోధకుడు మాట్లాడాడు. మరి శోధకుడు మాట్లాడితే, మరి శోధించడానికి మాట్లాడితే, మరి దేవుడు, అయ్యా మరి యేసు ప్రభు కూడా, అయ్యా మరి శోధకుడు ఇలాగా నా మీద ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. దేవా, 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 తండ్రి, 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 ఆ శోధకుడి యొక్క ఆ యొక్క శోధన అంతా కూడా తీసేయి. అయ్యా తీసేయండి, తీసేయండి, తీసేయండి అని మనం ప్రార్థన చేస్తాం. ఆడ యేసుప్రభు అలా ప్రార్థన చేయలేదు. కానీ మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, అపవాది మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడనుకోండి. ఏదో పాము వచ్చిందో, ఏదో వచ్చింది మొత్తానికి దర్శనంలో, ఏదో ఇబ్బంది జరుగుతా ఉంది, ఏదో రోగం వస్తా ఉంది, ఏదో మనల్ని ఇబ్బంది చేస్తా ఉంటే, అపవాది ఇబ్బంది పెడతా ఉంటే, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని ఉపవాసంలో నేను ఉన్నాను ప్రభువా. అయ్యా తండ్రి మీరే ప్రభువా నైనా ఈ అపవాది శక్తుల్ని తీసేయండి, తీసేయండి, తీసేయండి అంటా ఉంటాం. దేవుడు తీసేయడండి. దేవుడు తీసేయడు. ఎందుకంటే అది నీ పనది. నీ ద్వారా దేవుడు చేయాల్సిన పనది. అది నీ ద్వారా దేవుడు ఆయన చేయాలనుకుంటున్న పనది. ఆమేన్. హల్లెలూయా. కానీ నువ్వుండాలక్కడ. యుద్ధం యెహోవాదే. కానీ యుద్ధంలో నువ్వు గూడా సహభాగివే. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అంటూ ఉంటారు. అదే అది చాలా సంతోషం అది. అది గూడా సత్యమే. కానీ యుద్ధములో నువ్వు గూడా భాగస్థుడివే. ఆమేన్. మన పాత నిబంధనలు చూస్తున్నాం, యుద్ధం యెహోవాదే. కానీ నూతన నిబంధన కూడా చూడాలి గదా! మనం కేవలం పాత నిబంధనే చూడకూడదు. నూతన నిబంధన గూడా మనం చూడాలి. యుద్ధం యెహోవాది అనేది పాత నిబంధన. యుద్ధములో నీవు గూడా సహభాగివే అనేదేమో నూతన నిబంధన. అందుకని ఎఫెసీయులు 6 అధ్యాయం మనం చూస్తాం అన్నమాట. ఎఫెసీయులు 6 అధ్యాయం మనం చూస్తాం. సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని చెప్తున్నారు. ఎందుకు అనంటే యుద్ధంలో ఉన్నాం గదా మనం. మనం యుద్ధంలో దేవునితో ఆయన యొక్క సైన్యములో మనం గూడా సహభాగములే. మనం గూడా సహచరులమే. మనం గూడా ఆ యుద్ధంలో మనం గూడా ఉన్నామనమాట. ఆమేన్. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. కానీ యుద్ధము మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ శోధకుడు మాట్లాడిన మాటకి, అబద్ధం మాట్లాడిన అబద్ధానికి సత్యం అన్నది తప్పకుండా మన నోటి ద్వారా మనం పలకాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. నీ నోటి ద్వారా నువ్వు పలకాల్సిందే. సత్యం మాట్లాడాలి. అబద్ధం అపవాది మాట్లాడిన అబద్ధాన్ని నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటే, అక్కడ అపవాది ఇంకా ఎక్కువ కార్యం చేస్తూ ఉంటాడు. అపవాది ఏదైతే గనక మనసు మీద మాట్లాడాడో, అదే మాటని మళ్ళీ నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు అపవాదికి ఇంకా చోటిస్తూ ఉన్నావు. అది హవ్వ చేసింది. అది ఆదికాండం 3 అధ్యాయంలో అపవాది ఏది మాట్లాడుతున్నాడో, హవ్వ గూడా కొద్దిగా అదే రీతిగా మాట్లాడుతూ ఉన్నసరికి, అక్కడ అపవాది కార్యం చేయగలిగింది. అక్కడ అపవాది జయించాడు. అయితే యేసు ప్రభు చేసిన పనేమిటంటే, ఆ అపవాది మాట్లాడిన మాటకి, ఆ మాటకు అనుగుణంగా అదే మాట మాట్లాడటం గాని, ఆ మాటకు అనుగుణంగా మాట్లాడటం గాదు గానీ, ఆ మాటకి వ్యతిరేకంగా, ఆ అబద్ధాన్ని నష్టపరిచే రీతిగా దేవుని యొక్క మాటని, దేవుని యొక్క సత్యాన్ని ఆయన నోటి ద్వారా ఖడ్గము వలె ఆయన రిలీజ్ చేయగా, ఆయన మాట్లాడగా, ఆ ఖడ్గము సానబెట్టబడిన ఖడ్గము. ఏదో ఒక ఖడ్గం గాదు. సానబెట్టబడిన ఖడ్గం అంటే వాక్యంలో ఒక మర్మం ఉంది. వాక్యంలో రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు మనం పొందుకోవాలి. రహస్యాలు మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అన్నది కేవలము లిఖించబడిన శబ్దంలో మాత్రమే లేదండి. కానీ ఆ లిఖించబడిన అంటే బైబిల్ లిఖించబడిన శబ్దములో ఉన్న గొప్ప రహస్యమైన దేవుని యొక్క మాటలో ఉన్న రహస్యాలు, దేవుడు ఎవరు అన్నది మన నేత్రాల ముందు కనబడుతూ ఉండాలి. ఆమేన్. అదెవరు మనకు సహాయం జేస్తారు? మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం జేస్తాడు. అందుకని వాక్యపు మర్మాలు మనం తెలుసుకోవాలి. ఆ మర్మం ఏం చేస్తుంది తెలుసా? ఖడ్గాన్ని సానబెడతా ఉంది. సానబెట్టబడిన ఖడ్గమే అపవాది కార్యాల్ని నష్టపరుస్తది. సానపెట్టబడిన ఖడ్గమే అపవాది కార్యాలని నష్టపరుస్తూ ఉంటది. అపవాది మాట్లాడిన ఆ యొక్క అపవాది మాట్లాడిన అబద్ధాన్ని మనము దేవుని వాక్యమైన సత్యముతో మనం మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకాయన మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడును అనెను. ఆమేన్. హల్లెలూయా. వ్రాయబడదునని అనెను. అంటే ఆయన మాట్లాడాడు.
మనము యుద్ధంలో ఉన్నప్పుడు, అంటే ఆత్మీయ యుద్ధంలో ఉన్నప్పుడు, స్పిరిచ్యువల్ వార్‌ఫేర్‌లో ఉన్నప్పుడు లోపల లోపలే మనం మాట్లాడుకుంటూ ఉండకూడదు. ఊరికే ఆమెకు ప్రార్థన చేయమ్మా అంటే, "ఆ! నేను చేస్తున్నాను పాస్టర్ గారు" అంటారు. ఈ లోపల లోపల ప్రార్థన అన్నమాట. అమ్మ లోపల లోపల ప్రార్థన కాదమ్మా. బయట వాయిస్ మనం మాట్లాడాలి. మనం మాట్లాడాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం అనేది మారాలి అంటే మనం నోరుని ఉపయోగించాలి. ఆమేన్. హల్లెలూయా! నోరుని మనం ఉపయోగించాలి. ఒక దర్శనం చెప్తాను. ఒక దర్శనంలో నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు, లాతూర్ అనే ప్లేస్‌లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపించారు ప్రభు. అక్కడ ఒక ఫ్యాక్టరీ కనబడతా ఉంది. ఆ ఫ్యాక్టరీకి ఒక పెద్ద పైప్ ఉంటది గదా! ఒక టన్నెల్ లాగా ఉంటది. ఒక పెద్ద పైప్ ఉంటది గదా! ఔట్ సైడ్ ద ఫ్యాక్టరీ. అయితే ఆ యొక్క పైప్‌లో నుంచి నల్లగా ఒక స్మోక్ అనేది వస్తా ఉందన్నమాట. యొక్క నల్లని స్మోక్, లేకపోతే ఒక స్మోక్ వస్తా ఉంది. అయితే ఎంత వస్తా ఉందో ఆ ప్రాంతం అంతా గూడా నల్లగా తయారవుతా ఉంది. అంటే చుట్టూ అంతానేమో ఆహ్, చుట్టూ ఆకాశం, ఆ యొక్క ఆకాశం మధ్యలో ఇది నల్లగా అక్కడ, అక్కడ పేరుకుపోతా ఉందన్నమాట. అంటే అప్పుడు ప్రభువు నాకేం చెప్తా ఉన్నారంటే, "నీ నోటి ద్వారా వచ్చే మాటలు, అది నీ చుట్టూ ఒక వాతావరణాన్ని అది స్ అది సృష్టిస్తా ఉంటది. నీ నోటి ద్వారా వచ్చే మాటలు, అవి నీ చుట్టూ గూడా ఒక వాతావరణాన్ని సృష్టిస్తా ఉంటది. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎన్ని సార్లు నువ్వు సాతాను, సాతాను అంటావో, సాతానే పనిచేస్తా ఉంటాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వెన్ని సార్లు రోగం, రోగం అంటా ఉంటావో, ఆ రోగమే పనిచేస్తా ఉంటది. ఉదయం నుంచి సాయంకాలం దాకా నీ సమస్యలే నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఆ సమస్యలే నిన్ను ప్రభావితం చేస్తుంటాయి. నువ్వేది మాట్లాడతావో, అదే ఒక వాతావరణం అనేది నీ చుట్టూ గూడా అది తయారవుతా ఉంటది. నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా దేవుని మాటలే మాట్లాడుతున్నావనుకో, సత్యమే మాట్లాడుతా ఉంటే, సత్యమే సర్వసత్యంలో నువ్వు నడిపింపబడతావు. విడుదల అన్నది నీ జీవితంలో చూస్తావు. ఆమేన్ జెప్పు. ఆమేన్. హల్లెలూయా! అయితే 4 వచనం. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే గాదు గాని, అంటే ఏంటి? ఈ లోకంలో రొట్టెతో మాత్రం మనం జీవించలేం. ఎందుకంటే ఎవరు మనం? మానవులంగా మనం ఆత్మలం. వి ఆర్ స్పిరిట్. వి ఆర్ స్పిరిట్స్. యూ ఆర్ ఎ స్పిరిట్. ఐ యామ్ ఎ స్పిరిట్. మనం ఒక ఆత్మ. మీరొక ఆత్మ. అది మన యొక్క పరిచయం. దేవుని ముందు మనం ఎవరు అంటే ఆత్మ. అందుకనే ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలంట. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి. ఎందుకు ప్రాణం చెప్పలేదు? ఎందుకు శరీరం చెప్పలేదు అక్కడ? దేవుని ముందు మనం ఎలా కనబడుతున్నాం అనంటే, యెస్, ఆయన మనం యావత్తును చూస్తూ ఉంటాడు. కానీ మనం ఆత్మలం మనం. ఆమేన్. హల్లెలూయా! మనలో ఎవరున్నారు? మనలో దేవుని ఆత్మ గూడా ఉంది. మనలో దేవుని ఆత్మ ఉంది. మనలో ఉన్న ఆత్మ దేవుని నుంచి వచ్చిందే. అందుకనే దేవునితో కలిస్తేనే సంతృప్తి. దేవునితో కలిస్తేనే సంతృప్తి అనంటే, ఈ లోకంలో నువ్వు సంపాదించే డబ్బు ద్వారా, నువ్వు తినే తిండి, నువ్వు నువ్వు సంపాదించిన డబ్బు ద్వారా, నువ్వు నువ్వు చేసుకుంటున్న తిండి ఏదైతే ఉంటదో, చివరికి ఈరోజు మనం ఏదైతే సంపాదిస్తున్నామో, చివరికి మనం మంచిగా భోజనం చేసుకోవడానికే, మనం ప్రశాంతంగా ఉండడానికే, మంచి మంచి బట్ట కట్టుకోవడానికే, మంచి ఇంట్లో ఉండడానికే. కానీ ఇవన్నీ గూడా మన యొక్క శరీరపరమైన అవసరాలు అన్నీ గూడా మనల్ని సంతృప్తిలోకి తీసుకొని రాలేవండి. ఆమేన్. అదే విషయం చెప్తున్నారనమాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని అనంటే, ఈ లోకంలో, ఈ లోకంలో నీ శరీరపరమైన అవసరాలు నువ్వెంతగా తీర్చుకుంటున్నా సరే, నీ అంతరంగంలో ఉన్న ఒక ఖాళీగా ఉన్న పాత్రలో ఒక సమాధానం గాని, శాంతి గాని, ఒక సంతృప్తికరమైన జీవితాన్ని గాని ఇవ్వలేవు. అందుకనే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత మంచి భోజనం తిన్నా, పెద్ద ఇంట్లో ఉన్నా, అసలు నీకన్ని వసతులన్నీ ఉన్నా సరే, ఎక్కడో ఖాళీగా ఉంటది లోపల. సంతృప్తి అనేది ఉండదండి. సంతృప్తి అనేది ఉండదు. ఒక రోజున నువ్వు ఒక రోజున నువ్వు చనిపోతే గనక ఎక్కడికి వెళ్తావో అనే ఒక నిశ్చయత లేని జీవితంగా ఉంటది. అనంతకాల సమాధానకరమైన, శాంతియుక్తమైన, ఆనందకరమైన జీవితాన్ని ఈ లోకంలో నువ్వు జీవించలేవు. ఒక సంతృప్తికరమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. ఆఖరి వరకు అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తే ఉంటది. ఎందుకు అనంటే నువ్వొక ఆత్మవు గనుక. ఆమేన్. హల్లెలూయా! నీలో ఒక ఆత్మీయ జీవితం ఉంది గనక. శరీరపరమైన అవసరాలు కేవలం తీర్చబడితే సంతృప్తి రాదండి.
అదే విషయం చెప్తున్నారన్నమాట యేసు ప్రభు ఇక్కడ. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని అంటే రొట్టె కేవలము ము- రొట్టె కేవలము మనుషుని జీవితంలో సంతృప్తి ఇస్తుందంటే లేదు, ఇవ్వలేదు అనే విషయం చెప్తూ ఇంకొంచెం విషయం చెప్తున్నారు. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవుడు అంటే ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుచున్న మాట అంటే ఒక స్పిరిచువల్ ఇష్యూ అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆత్మీయ జీవితాన్ని యేసు ప్రభు తీసుకొస్తున్నారు. అంటే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో దేవుడు దేవుడు చేసే కార్యం, నీ ఆత్మలోకి ఆయన పంపిస్తున్న ఆయన మాట, అది భోజనం వలె, అది ఆత్మీయ మన్న వలె, అది అది పరలోకంలో నుంచి వచ్చే మన్నా వలె నీ ఆత్మలో ఉన్న అవసరాల్ని ఆయన తీరుస్తూ ఉంటే అక్కడేనంట సంతృప్తి. ఆమేన్, హల్లెలూయా. అక్కడేనంట ఆశీర్వాదం. అక్కడేనంట శాశ్వతమైన ఆశీర్వాదం. అక్కడేనంట అనంతకాల జీవితం యొక్క అనుభవం. ఆమేన్, హల్లెలూయా. అనంతకాల జీవితం అంటే ఏంటంటే పరసంబంధమైన జీవితాన్ని ఈ లోకంలోనే నువ్వు అనుభవించే జీవితం అంట అది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మాట వలనను జీవించును. ఆమేన్, హల్లెలూయా. అంటే అక్కడ మరణం ఉండదన్నమాట. అక్కడ 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 పాపమైన అక్కడ పాపముతో కూడిన మరణము, శాపముతో కూడిన ఆపత్కాల మరణము, అపవాది తీసుకొచ్చే ఆపత్కాల మరణాలు, అపవాది చేసే కార్యాల మీద జయము అన్నది అక్కడ ఉంటదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మన అవసరాల్ని తీర్చేది దేవుడే. మన సంతృప్తిలోకి మనల్ని నడిపించేది దేవుడే. మన శరీరపరమైన అవసరాల కంటే ఆత్మ సంబంధమైన అవసరాలు చాలా ప్రాముఖ్యం. మనము అందుకని ఒక్క వాక్యాన్ని చూసి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 6 అధ్యాయము 33 వచనం. ఈ వాక్యపు లోతులోకి వెళ్ళట్లేదు నేను. కేవలము ఒక ఒక మాట చెప్పి ముగిస్తాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. మొదట ఆత్మ సంబంధమైన విషయాల్లో గనక మనము వెతికే వారంగా ఉంటే, మన శరీర అవసరాలు గూడా అవి తీర్చబడుతూ ఉంటాయి. అవే విషయాలు చెప్తున్నాడు. అప్పుడు అవన్నీ గూడా మీకు అనుగ్రహింపబడును. మన శరీర అవసరాలు యావత్తు గూడా తీర్చబడుతూ ఉంటాయి. అపవాదేమంటాడు? అపవాదేమంటాడంటే, ఆత్మ సంబంధ విషయాలు వదిలేయి. భయ్యా వదిలేయి. నీ శరీర విషయాలు ఎక్కువగా చూసుకుంటా ఉండు. ఏం సంపాదించాలి? ఎక్కడికెళ్ళాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎవరితో ఉండాలి? ఎక్కడ ప్రేమ వ్యవహారాలు చేయాలి? నీ యొక్క నీ యొక్క నీ యొక్క భోజనం కొరకు నువ్వెక్కడ నువ్వు ఎవరిని కొలగొట్టాలి? ఎలా సంపాదించాలి డబ్బులు? ఇదే గొడవ. మానవుణ్ణి అపవాది దేవుని నుంచి దూరపరుస్తున్నాడు. మానవుని యొక్క మనసు మీద ఇలాంటి మాటలు మాట్లాడి నీ అవసరాలు నువ్వే తీర్చుకో. ఎవ్వరు నీకు సహాయం చేయరు. ఈ లోకంలో ఎవ్వడు లేడు నీకు. నేను ఎవ్వడు సహాయం చేయడు. మీ నాన్న కాదు కదా! మీ అమ్మ కాదు కదా! మీ యొక్క చెల్లి, తమ్ముడు, అక్క ఎవ్వరు లేరు. ఈ యొక్క సంఘంలో కూడా ఈ పాస్టర్ ఎవ్వరు ఏం చెయ్యరే. ఎవరేం మాట్లాడరు. ఎవరేం చేయరు. ఊరికే ఏదో పైపైన ప్రార్థన అంటారే గాని, నీకోసం ప్రార్థన చేస్తాం అంటారే గాని, ఎవ్వరు సహాయం చేయరు నీకు. నువ్వు ఈ లోకంలో ఒంటరివాడివే. నువ్వే చూసుకోవాల్సిందే. దేవుడు గూడా ఎక్కడో దూరంగా ఉన్నాడు. నువ్వు గూడా పాపివి గదా! నువ్వు గూడా పాపివి గదా! నువ్వు గూడా అపరాధివి గదా! మరి దేవుడు నువ్వు ఒకవేళ మంచోడివైతే దేవుడు సహాయం చేస్తాడు గానీ, పాపివి, అపరాధివి, ఎన్నో పాపాలు చేసావు. చూసావా ఎన్ని పాపాలు చేసావో అని చెప్పి ఆ పాపాలవన్నీ గూడా గుర్తు చేస్తాడు. గుర్తు చేసి ఇక నిన్ను పాపం నువ్వు ఒక అనాథవి. నువ్వు ఒక ఒంటరివాడివని ఇంక అక్కడే నాశనపరచటమే. చాలా మంది విశ్వాసులు ఇదే కోవలో ఉన్నారు. ఇదే దిశలో ఉన్నారు. కానీ మనం ఆ దిశలో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి సత్యమైన వాక్యం మనలో దేవుడు ఆయన మన హృదయాల మీద రాస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన నిబంధనలో అదే గొప్ప ఆశీర్వాదం. మన యొక్క మనసుల మీద ఆయన యొక్క వాక్యాన్ని లిఖింపజేస్తూ ఉంటాడు. మన హృదయం అనే ఆ యొక్క పలకల మీద ఆయన వాక్యంతో మాట్లాడుచూ ఉండి ఆయన రాతపూర్వకంగా ఆయన రాస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం మర్చిపోం. ఎప్పుడు మన జీవితంలో ఆ వాక్యం అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మన హృదయం మీద రాసిన మాటల్ని అదే యేసు ప్రభు జీవితంలో జరిగింది. యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన హృదయం మీద రాయబడిన మాటలు అది అవసరాలకు అనుగుణంగా, ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అనదర్ రెవల్యూషన్. అర్థం చేసుకోవాలి.
లిఖించబడితేనే, నీ యొక్క హృదయం అనే పలకల మీద దేవుని వాక్యము లిఖించబడితేనే, ఆ లిఖించబడిన వాక్యములో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయగలడు. ఇది ఇంకొక రెవల్యూషన్, ఇది ఇంకొక మర్మం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి అని అంటే గనక నీ యొక్క హృదయం మీద దేవుని యొక్క మాటలు లిఖించబడాలి. అంటే మనం చదవాలి, వాక్యాన్ని చదవాలి, బైబిల్‌ని చదువుతా ఉండాలి. మనకి మనం ఏంటంటే బైబిల్‌లో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకవేళ బైబిల్ మనం చదవకుండా ఉంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయలేడు. ఒకవేళ నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం గనుక లిఖించబడకపోతే అక్కడ ఆత్మ దేవుడు ఆ యొక్క మాటల్ని నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లోకి ఆయన తీసుకొని రాలేడు. కానీ ఇక్కడ చూడండి, అపవాది శోధించినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. లిఖించబడిన మాటల్లో నుంచి ఆ యొక్క మర్మాన్ని ఇచ్చాడు యేసు ప్రభుకి. యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడిన ఆ మాట అది అది సత్యమైన మాట. అది ఖడ్గం వలె పనిచేసింది. అపవాది శక్తుల్ని అనంత నాశనం చేసింది. అపవాది ఏదైతే గనక ఉద్దేశించాడో, ఆ ఉద్దేశాలు యావత్తు గూడా నష్టమైపోయాయి. ఆమేన్. హల్లెలూయా! అపవాదిని ఎదిరిస్తాలా? అయితే యేసు ప్రభుని చూడు. యేసు ప్రభు ఎలా ఎదిరించాడో, ఎలాగ జయించాడో చూడు. కానీ హవ్వ ఎదిరించింది, ఓడిపోయింది. ఓడిపోతూ ఉన్నావా? అయితే నువ్వు హవ్వకు అనుగుణంగా వెళ్తున్నావేమో. నువ్వు జయించాలి. నువ్వు దేవునిలో జయించాలి. అయితే జయ జీవితం అనేది నీ జీవితంలో ఉండాలి. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో తంత్రాలు, మంత్రాల్లాగా ఉంటాయి. కానీ వాటన్నిటి మీద నీకు జయమే. క్రీస్తులో నువ్వు జయము. క్రీస్తులో యు ఆర్ ఏ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ఏ విక్టర్. ఆమేన్. హల్లెలూయా! నిన్ను కూడా దేవుడు ఆ యొక్క ఆ యొక్క జయమనే మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాననుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా నీకు వందనాలు, స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. మన ప్రభుతో మాట్లాడదాం. ఇప్పటిదాకా ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి, మనం విన్న మర్మాలను బట్టి, మనం విన్న ఒక విషయాలను బట్టి ఆమేన్. హల్లెలూయా! మన ప్రభు వందనాలు చెప్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా మా యొక్క సమస్యలకి పరిష్కారం మీ యొక్క మాటలే అని ప్రభా మేము విన్నాం ప్రభా. అవును యేసయ్యా. ఆ సమస్యను చూడకూడదు గానీ యేసు ప్రభుని చూడాలి. మా యొక్క రోగాన్ని చూడకూడదు గానీ మేము దేవుని మాట, మీ మాటలో ఉన్న సత్యము, మీ మాటలో ఉన్న స్వస్థతని చూడాలి ప్రభా. అదే విశ్వాసము. అయ్యా నన్ను మా ఆత్మీయ నేత్రాలు మీ వైపు ఉండాలి. మా మనోనేత్రాలు మీ వాక్యం వైపు ఉండాలి. ప్రభా తండ్రి సహాయం చేయండి. ప్రభా నేను అపవాదినే చూస్తూ ఉండకూడదు. అపవాదిని చూస్తూ ఉన్నానా, అయితే నేను ఆ పావుని చూస్తా ఉన్నానా, ఆ పావు గురించే మాట్లాడుతా ఉంటాను. ఆ సర్పం గురించే మాట్లాడుతూ ఉంటాను. భయపడుతూ ఉంటాను. అయ్యా నేను ఎందుకు భయపడుతున్నా అంటే విశ్వాసం లేదు నాయన. ప్రభువా తండ్రి, అయ్యా నేను దైవజనుడిని, దైవజనురాలిని. ప్రభువా నేను విశ్వాసిని, నీ శిష్యుడిని. అయినా నేను భయపడే వ్యక్తిని ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి ప్రభు. ఎన్నో మార్లు దాదాపు బైబిల్‌లో ప్రభా 300 పైచిలుకు ఆయన ఎన్నో మార్లు భయపడొద్దని చెప్తున్నారు ప్రభువా. కానీ నేను భయపడుతున్నాను. ఎందుకంటే విశ్వాసం కొరవగా ఉంది. మీ స్వరాన్ని నేను వినలేకుండా ఉన్నాను. కానీ ప్రభా ఈరోజు విన్న ప్రభా మీ యొక్క స్వరము ప్రతి అబద్ధాన్ని నష్టపరచాల్సిందే. ఆమేన్. అయ్యా మీ సత్యమనే వాక్యము ఖడ్గము తండ్రి నా నోటి ద్వారా ప్రభా మాట్లాడుతున్న మాట ద్వారా ఆ ఖడ్గం రిలీజ్ చేయబడి గొలయాతు పడిపోవాల్సిందే, నష్టం అవ్వాల్సిందే, చనిపోవాల్సిందే. ప్రభా బూడిదవ్వాల్సిందే ప్రభు. ఆమేన్. హల్లెలూయా! యేసు నామంలో ప్రభు అలా జరుగును గాక రాజా. నా మీద గాని, నా ఇంటి మీద గాని, నా పిల్లల మీద గాని ఏ ఆయుధం కూడా పనిచేయదు. ఆమేన్. హల్లెలూయా! ఏ ఆయుధం కూడా పనిచేయదు. అపవాది తంత్రాలు ఏది కూడా నా మీద గాని, నా గుడారం మీద గాని పనిచేయదు. ఏ రోగము నా గుడారాన్ని ముట్టదు. ఆమేన్. హల్లెలూయా! నా గుడారం చుట్టూ యేసు ప్రభువే అగ్ని ప్రాకారము వలె ఉన్నాడు. దేవుని యొక్క శక్తి మా మీద, మా కుటుంబం మీద ఉంది. హల్లెలూయా! మా కుటుంబంలో ఆయన సన్నిధి ఉంది. నాలో ఆయన సన్నిధి ఉంది. నాలో ఉన్న దేవుడు, నాలో ఉన్న క్రీస్తు లోకంలో ఉన్న వాడికంటే గొప్పవాడు. ఆమేన్. నేను పిలువబడిన వాడిని. ఆమేన్. నేను దేవుని కుమారుణ్ణి. ప్రభువా నన్ను విమోచించిన క్రీస్తు నీవేనయ్యా. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నన్ను వేరుపరుచుకుంది నీవేనయ్యా. నన్ను బలవంతునిగా మారుస్తుంది నీవే. శక్తితో నింపుతుంది నీవే. నీ కృపలో నన్ను ప్రభువా నేను నింపుతుంది నీవే ప్రభువా. నాకు జయాన్నిచ్చింది నీలోనే. ఆమేన్. హల్లెలూయా! నాకు జయము నీలోనే యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా! రోజంతయు ప్రభువా అపవాది సాతాను, పాము, సర్పం, రోగం, సమస్య అని మాట్లాడుకుంటా ప్రభువా. నా చుట్టూ వాతావరణం ప్రభువా మీ మాటలై ఉండాలి నాయన. మీరే సహాయం చేయమని అడుగుతూ రాజా. తండ్రి మీ యొక్క సన్నిధి తోడు
మాకు అవసరంగా ఉంది నాయన. నీ యొక్క వాగ్దానాలు మా జీవితంలో నెరవేరును గాక రాజా. ఈరోజు నెరవేరును గాక నాయన. మీ యొక్క కార్యాలు మా జీవితంలో నెరవేరును గాక రాజా. మమ్మల్ని బహుగా అద్భుతంగా వాడబడే సాధనాలుగా మమ్మల్ని మారుస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే మా దగ్గరకు మీరు తీసుకొస్తున్నారో, మీరు తీసుకొస్తున్న వారందరి జీవితాల్లో మీరు కార్యం చేస్తున్నారు. మా ద్వారా ప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. స్వస్థతలు జరుగుతున్నాయి. విడుదల జరుగుతా ఉంది. పరిచయం జరుగుతా ఉంది. ఎవరిని కలుస్తున్నారో వాళ్ళ జీవితాలు మారుతున్నాయి ప్రభు. ఎవరితో ఏం మాట్లాడాలో మీరు మా నోళ్ళలో ప్రభు నేను మీ యొక్క మాటలు ఉంచుతారు. అద్భుతంగా ఆశ్చర్యకరంగా నడిపిస్తారు. ఇంట్లో సమాధానంగా ఉంటది. భర్త భార్య మధ్యలో సమాధానమే. అయ్యా పిల్లలకి నేను తల్లిదండ్రుల మధ్యలో సమాధానమే. యేసు నామంలో సమాధానం సమాధానం సమాధానంతో ఆశీర్వదిస్తూ ఉన్నా ప్రభా. ఈ మాటలు వింటున్న విశ్వాసుల యొక్క కుటుంబాల్లో యేసు నామములో సమాధానమే. ఆమేన్. హల్లెలూయా. ఏ దొంగయు దోచుకోకుండా కష్టార్జితం ప్రభా ఎవరు కూడా దోచుకొని విషయాలుగా ఉంటూ ఉంటాయి. యేసు నామములో ప్రభా నేను దోచుకుంటున్న దొంగ యేసు నామములో బంధిస్తూ ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన మీ యొక్క పరిచర్యకి ఆటంకంగా ప్రతి ఆటంకాలు నష్టమైపోవును గాక రాజా. యేసు నామములో ఎరుకో గోడలు కూలిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. వాగ్దాన భూమిలోకి ప్రభ మా యొక్క పాదాలు ప్రభ నేను మోపడానికి అయా తండ్రి మార్గాలు యోర్దాను నదులు కూడా రెండుగా రెండుగా పాయలైపోవును గాక రాజా. ఆమేన్. విశ్వాస పడుగులు వేస్తూ ఉండగా ప్రభ ప్రతి ఒక్క విషయాలు ఆటంకాలన్నీ కూడా పోవును గాక రాజా. అయ్యా మా ముందున్న మా ముందున్న పరుగు పందెంలోనైనా మేము ముందుకు వెళ్ళే వాళ్ళంగా ప్రభ నైనా నిలవబడిన నీళ్లగా కాదు, జలపాతాలుగా జీవ జలాలు ప్రభ ఎక్కడ ప్రవహిస్తున్నాయో ప్రభా తండ్రి అక్కడ మేము కూడా ప్రభా తండ్రి ముందుకు వెళ్ళేవారుగా యేసు నామంలో మా అందరి జీవితాలు ముందుకు వెళ్ళును గాక. మా అందరి కుటుంబ జీవితాలు ముందుకు వెళ్ళును గాక రాజా. మీ ఉద్దేశాలు ముందుకు వెళ్ళును గాక. మాకు ఇవ్వబడిన పిలుపుల్లో ముందుకు వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. ఏ యాక్సిడెంట్స్ జరగవు. యేసు నామంలో ప్రతి యాక్సిడెంట్స్ ని బంధిస్తూ ఉన్నాను. ఆమేన్. క్యాన్సిల్ చేస్తూ ఉన్నాను యేసు నామంలో. ఈ యాక్సిడెంట్స్ ప్రభానైనా మా యొక్క బళ్ళకు గాని, మా యొక్క కార్లకు గాని ప్రభా తండ్రి మేము వెళ్తున్న యొక్క మార్గాల్లో దేవదూతలు మా చుట్టూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రభా తండ్రి మరి హాస్పిటల్‌లో ప్రభా మరి ఏ పేషెంట్స్ చూస్తూ ఉన్నామో వారికి ప్రభా స్వస్థతే, స్వస్థతే, స్వస్థతే ప్రభా. వారిని ముడుతూ ఉన్నామా స్వస్థతే. ఓపీడీలో చూస్తున్న పేషెంట్స్‌ని ప్రభా స్వస్థతే ప్రభా. యేసు నామంలో అయ్యా మేము ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ ప్రభా అద్భుతాలే యేసు నామములో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. మా నోటి ఆయన మాట నీ మాటగా ఉంటది కాబట్టి ఆ మాట ద్వారా లాజర్ లాంటి వాడు కూడా బయటికి రావాల్సిందే ప్రభా. ఆయన మరణాంధకారపు ఆ యొక్క ఆయన మార్గంలో వెళ్తున్న వాళ్ళ జీవితాలు కూడా మారును గాక రాజా. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఆశ్చర్య కార్యాలు ఈ రోజు ప్రభా నా ద్వారా మా ద్వారా మా అందరి ద్వారా మీరు చేయబోతున్న విషయాన్ని బట్టి ఆ యొక్క గొప్ప జీవితాన్ని బట్టి ఆ గొప్ప దినం బట్టి ఈ యొక్క గొప్ప దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి ఎవరైతే ప్రభా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి నేను నూతన దినాన్ని మీరు ఇచ్చారు ప్రభా. ఒక నూతనమైన ప్రభా నేను ఒక సంవత్సరాన్ని మీరు ఇచ్చారు ప్రభా. ఆమె మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఎవరైతే ప్రభా తండ్రి మరి వివాహ దినాన్ని ప్రభా నేను జరుపుకుంటున్నారో అయ్యా వాళ్ళ వివాహాల్ని వాళ్ళ కుటుంబాలని ప్రభా ఆశీర్వదించండి నాయన. వాళ్ళ వివాహాలు వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి. ఆమె ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు ప్రభా తండ్రి మీ యొక్క సంరక్షణలో మీ యొక్క చేతి మీ యొక్క నీడలో ప్రభా నన్ను జీవించు వారిగా చేయమని అయా తండ్రి నేను అంత్యకాల దినంలో ఉన్న అపవాది ప్రభా కుటుంబం మీద టార్గెట్ పెడుతూ ప్రభా నేను అయా తండ్రి అక్కడ డివోర్సెస్ అని ప్రభా ఎన్నో విడాకులండి ప్రభా నేను అనేకమైన విషయాలకు తీసుకెళ్తూ ఉండగా అయా నైనా ప్రతి ఒక్కరు కూడా నాయన ఒక భర్త భార్య ఇద్దరు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి నేను ఫ్యామిలీ ప్రేయర్స్ కుటుంబ ప్రార్థనలు జరిగే రీతిగా ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. మా కుటుంబాలన్నిటి మీద మీ యొక్క నేను మీ యొక్క కను సైగల ప్రభు మా మీద ఉంచమని మీ యొక్క కళ్ళు మా మీద ఉంచమని మమ్మల్ని నడిపించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మరి దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ రోజు చెప్పబడిన మాటల్ని ఒక చిన్న నోట్ లాగా తయారు చేసుకోండి. వాటిని మళ్ళీ కూడా మననం చేస్తూ ఉండండి. ఎందుకంటే కొన్ని సత్యాలు మనం తెలుసుకున్న సత్యాలు మనం మర్చిపోవచ్చు. కానీ మనం ఒక నోట్స్ తయారు చేసుకుంటే చిన్న చిన్న మాటలు ఒక 7 పాయింట్స్ లాగా చేసుకోండి. అవే మాటల్ని మననం చేస్తూ ఉండండి. అవి మీ జీవితంలో అవి ఉపయోగంలోకి తీసుకొని రండి. బి అప్లికేషన్‌లోకి తీసుకొని రండి. ఊరికే మనం అదేంటంటే మనం విన్నాము. మనం ఊరికే మాట్లాడుతూ ఉంటాం కాదు గానీ వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటే దేవుని వాక్యం అనేది మీ జీవితం